కేసు బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాళేశ్వరం దోపిడీపై సీబీఐ విచారణను కేంద్రంలోని బీజేపీ సర్కార్ ముందుకు సాగనివ్వడం లేదన్నారు సీఎం రేవంత్. కాళేశ్వరంపై కేంద్రం ఎందుకు విచారణ జరపడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించిన సీఎం రేవంత్ రెడ్డి ధరణిని అడ్డుపెట్టుకుని వందల ఎకరాలు దోచుకున్నారన్నారు. మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలో భూముల వ్యవహారంపై హౌస్ కమిటీ వేయటానికి తాము సిద్ధంగా ఉన్నామన్న రేవంత్, హరీష్ రావు, కేటీఆర్ హౌస్ కమిటీ ఏర్పాటుకు ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు. నరేంద్ర మోడీ, అమిత్ షా గారు పదే పదే తెలంగాణకు వచ్చి కాళేశ్వరంలో వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారు. దీని మీద విచారణ జరగాలి అని వారు ఇక్కడ ప్రస్తావిస్తే కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు మాకు మీ వల్ల కాదు, మీరు కేసీఆర్కి జైల్లో పెట్టలేరు, మీరు ఈ కేసును సిబిఐకి బదిలీ చేయండి, 48 గంటల్లో కేసీఆర్ను, హరీష్ రావును, కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో పెడతామని కిషన్ రెడ్డి గారు స్వయంగా కేంద్ర మంత్రిగా మాట్లాడారు. వీళ్ళ మాటలు నమ్మి వీళ్ళు నిజంగానే ఏదో చేస్తారని ఇదే శాసనసభలో ఇక్కడనే నేను నిలబడి పూర్తి స్థాయిలో చర్చ జరిగిన తర్వాత సిబిఐ విచారణకి ఇవ్వడం జరిగింది. కాళేశ్వరం కుంభకోణం మీద 48 గంటలు కాదు కదా, ఎన్ని నెలలైందో మీరే చూసింది. ఇవాళ గండ్ర వెంకటరమణారెడ్డి గారు సూచనలు ఇవ్వడమే మా బాధ్యత, సూచనలు ఇవ్వడమే గొప్ప విషయం అన్నట్టుగా కాకుండా నేను వారికి సూచన చేస్తున్న పాయల శంకర్ గారికి, వెంకటరమణారెడ్డి గారికి, మీరు వెళ్ళి కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఏదైతే కాళేశ్వరం మీద సిబిఐ విచారణ అన్నాడో, నెలల కొద్దీ సిబిఐ విచారణను మీరు ఢిల్లీలో తొక్కి పట్టుకుని మీరు వాళ్ళు ఒక్కటైపోయి మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో కలిసి ఎన్నికల్లో పోటీ చేసి ఓట్లు సీట్లు పంచుకున్నారు కదా. మీరు సూచన చేసే ముందు మీ నాయకుడు కిషన్ రెడ్డి గారిని, కేంద్ర మంత్రిని సిబిఐ విచారణకు ఆదేశాలు తీసుకొని వచ్చి కాళేశ్వరం కేసీఆర్ను, హరీష్ను జైల్లో పెట్టిన తర్వాత మీరు వచ్చి సూచన చేస్తే మేము వింటాం. మొదటి విషయం, జూన్ 2, 2014 నుంచి రాఘవ కన్స్ట్రక్షన్స్ మీద ఆరోపణ వరకు సిబిసిఐడి విచారణకు ఆదేశిస్తున్నామని ఇదే సభలో చెప్పినాం. వాళ్లకు రాజకీయం కావాలి. ఈ రోజు కుర్చీలో పడ్డ ఎలుకలాగా తయారైంది హరీష్ది, కేటీఆర్ది. ఎందుకంటే వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టి మొత్తం ఇసుకను పిండి తాయిలం తీసి ఇవాళ వేల కోట్ల రూపాయలకు అధిపతులుగా మారారు. సిబిసిఐడి విచారణతోటి ఆదేశాలు ఇచ్చిన వెంబడే కేటీఆర్ హరీష్ను బండబూతులు తిట్టండి. బయటకు పోయినాక నీ పుణ్యమాన్ని వచ్చి నా మీదకి విచారణ వచ్చింది, ఇప్పుడు నా మీద కూరేటట్టున్నదని అక్కడ సంతోషరావు ఫోన్లు చేసి నీకేమైనా తల్లుందా, నువ్వు పంచమల్ల బ్లాక్మెయిల్ శ్రీనివాస్ రెడ్డిని చేయనికపోయి వాళ్ళ తమ్ముడు మహేష్ రావు గారు బాలానగర్లో భూమి రాయించుకున్నాడు కంపెనీ నుంచి. ధరణిని అడ్డం పెట్టి భూ బదలాయింపుకు పాల్పడ్డాడు. దాని మీద కలెక్టర్ రిపోర్టు శ్రీనివాస్ రెడ్డి అడిగితే శ్రీనివాస్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసిండు. మా తమ్ముడు స్వయంగా ఉన్నాడు, మా మామ హనుమంతరావు ఉన్నాడు ఇందులో, దాంట్లో సహకరించమని. శ్రీనివాస్ రెడ్డి గారు అది కుదరదు, ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, దీని మీద నివేదిక వేస్తున్నామని చెప్తే అప్పటి నుంచి శ్రీనివాస్ రెడ్డి గారిని టార్గెట్ పెట్టి ఈరోజు శంకర్ని, అదేవిధంగా వెంకటరమణారెడ్డిని అడుగుతున్నా. మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న బాలానగర్లో మహేష్ రావు గారు, హరీష్ రావు గారు తమ్ముడు, హనుమంతరావు గారు, హరీష్ రావు గారు మామ 100 ఎకరాల భూములు బెదిరించి బదలాయించుకున్న దాని మీద హౌస్ కమిటీ వేస్తే మీరు సిద్ధంగా ఉన్నారా? హరీష్ రావు గారిని చెప్పమని ఉంది. ఈ రోజు భూ బదలాయింపు మీద వాళ్ళ తమ్ముడు, వాళ్ళ మామ పేరు మీద, సుమన్ రావు వాళ్ళ బామార్ది పేరు మీద బదిలీ చేసుకున్న భూమి గురించి హౌస్ కమిటీ వేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. హరీష్ రావు గారిని ధైర్యం ఉంటే, నిజాయితీ ఉంటే వాళ్ళ తమ్ముడు మహేశ్వరరావు గారు, వాళ్ళ మామ హనుమంతరావు గారు, వాళ్ళ బావమార్ది సుమన్ రావు గారు బాలానగర్, మహబూబ్ నగర్ జిల్లాలో 100 ఎకరాల భూమిని పరిశ్రమ యజమానులను బెదిరించి సేల్ డీల్ లేకుండా, కంపెనీ కొనుగోలు లేకుండా 100 ఎకరాల భూ బదలాయింపు చేసుకున్నాడు కదా. ధరణిని అడ్డం పెట్టి దాని మీద నేను హౌస్ కమిటీ వేయడానికి సిద్ధంగా ఉన్నా. హరీష్ రావు గారిని, కేటీఆర్ను, వెంకటరమణారెడ్డి గారిని ఈ ముగ్గురిని హౌస్ కమిటీ ఒప్పుకోమని తక్షణమే ఆ భూమి మీద వేస్తా. అందులో సహకరించలేదని శ్రీనివాస్ రెడ్డి గారిని ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసిండు హరీష్ రావు. ఏదో మా తమ్ముడు ఇరుక్కున్నాడు, మా మామ, మా బావమార్ది ఇరుక్కున్నాడు, నాకు ఇంట్లో బువ్వ పెట్టే పరిస్థితి లేదు, సహకరించమని అడిగాడు.
ఆయన సహకరించలే. దాంతో ఇవాళ హరీష్ రావు గారు బకెట్ల బురద తెచ్చి శ్రీనివాసరెడ్డి మీద చల్తా అంటుండు. సిబిసిఐడి మీద మీకు నమ్మకం లేదా? తెలంగాణ పోలీసుల మీద మీకు నమ్మకం లేదా? మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలో హరీష్ రావు గారు సిద్దిపేట ఎమ్మెల్యే, వాళ్ళ తమ్ముడు మహేశ్వరరావు, వాళ్ళ మామ హనుమంతరావు గారు, వాళ్ళ బావమరిది సుమన్ రావు గారు ఒక ప్రైవేట్ కంపెనీని బెదిరించి 100 ఎకరాల భూమిని ధరణిని అడ్డం పెట్టుకొని బదలాయించుకున్నారు. దీని మీద హౌస్ కమిటీ వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. హరీష్ రావు గారు నిజాయితీ పరుడైతే, హరీష్ రావు గారు నిజాయితీ పరుడని మన కేటీఆర్ గారు నమ్మితే, హరీష్ రావు గారు నిజాయితీ పరుడని వెంకటరమణారెడ్డి గారు నమ్మితే ఈ హౌస్ కమిటీకి ఒప్పుకొని సహకరించాల్సిందిగా తమ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నా.